ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ పదవికి చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాలని జగన్ను కోరానని ఆమె తెలిపారు. సీఎం జగన్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధమన్నారు పద్మ. పోటీ ఎక్కడ అన్నది ఇంకా నిర్ధారించుకోలేదన్నారు. వ్యక్తిగతంగా వైసీపీ పార్టీలో కొందరికి అన్యాయం జరిగి ఉండవచ్చని తన బాధ్యత నెరవేర్చేందుకే రాజీనామా చేశారన్నారు వాసిరెడ్డి పద్మ. పోటీకి అవకాశము లేకపోతే పోటీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఆలోచనలతోనూ నేను రాజీనామా చేయలేదు. పోటీకి సంబంధించినటువంటి అర్హత కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి, ఈ పార్టీలో చాలా మందికి ఉండుండొచ్చు. కానీ అది ఈ రోజున గీటరై కాదు. వ్యక్తులుగా కొంతమంది నష్టపోయి ఉండొచ్చు. ఈ పార్టీలో వ్యక్తులుగా సరైన న్యాయం జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది అనుకుని ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ పార్టీ అనేటటువంటిది 15 ఏళ్లుగా పోషించినటువంటి ప్రతిపక్ష పాత్ర మాత్రమే కాదు, ఇది ప్రజల పాత్ర. సమాజంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రాజకీయాలను కానీ, సమాజంలో మహిళల స్థితిగతులను కానీ, పేదవాళ్ల స్థితిగతులను కానీ మార్చడానికి ఒక మహాయజ్ఞంగా 15 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి దీంట్లో వ్యక్తులు ఎప్పుడూ ముఖ్యం కాదు. నాకు సీట్ వచ్చిందా రాలేదా అనేటటువంటిది ముఖ్యం కాదు. నా బాధ్యతని ఈ రోజున నిర్వర్తించాల్సినటువంటి అవసరం మహిళల కోసం ఉంది, సామాన్యుల కోసం ఉంది. మనసున్నటువంటి ప్రభుత్వానికి మద్దతు తెలియచేయకపోతే అది అన్యాయం అవుతుంది అనేటటువంటిది అది ప్రతి ఒక్కరు ఆలోచించేటట్టు చేయడమే నా బాధ్యత అనుకుంటుంది. పోటీకి సిద్ధం, దేనికైనా సిద్ధమే. పార్టీ ఆదేశించినా ఆదేశించకపోయినా కొన్ని బాధ్యతలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామకృష్ణ, మహిళా కమిషన్ చైర్మన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా గల కారణాలేంటి? ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. దీని ఆంతర్యం ఏంటి? థ్యాంక్ యూ సాయి గారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వాసిరెడ్డి పద్మ గారు రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ప్రధాన కారణం అంటే రాబోయే ఎన్నికల్లో మహిళల ఓట్లను ఆకర్షించి జగన్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో తీసుకురావడం లక్ష్యంగా ఇప్పటి వరకు ఆమె చెప్పిన విధంగా రెండోసారి జగన్ అధికారంలో తీసుకురావాలంటే మహిళలే ప్రధాన పాత్ర వహిస్తారు కాబట్టి మహిళల పక్షాలుగా మహిళలకు ఏం చేశారని వివరించేందుకే నేను రాజీనామా చేశాను. ఇప్పటికే జగన్ గారిని 2 సార్లు కలిశాను. నా రాజీనామా విషయంలో చెప్పాను. అది దానికి జగన్ గారు ఆమోదిస్తారని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. రాబోయే ఎలక్షన్ లో పోటీ పరంగా చూసినా నాకు ఎలక్షన్ లో పోటీ ఎక్కడ పోటీ చేయమన్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. ఒకవేళ నాకు ఎక్కడ అవకాశం ఇవ్వకపోయినా కూడా పార్టీ కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను రాజీనామా చేశాను తప్ప పదవుల కోసము ఆశతో నేను రాజీనామా చేయలేదు. జగన్ ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు అనేక విధాలైన కార్యక్రమాలు చేసింది. వాటి అన్నింటినీ ప్రజలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రాజీనామా చేసినట్టు చెప్తుంది. అది రాజ్యాంగపరమైన పదవిలో ఉంటూ పార్టీ పరంగా మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీనికోసమే నేను రాజీనామా చేశాను. రాబోయే ఎలక్షన్ లో పార్టీ కోసం ఏ విధంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వాసిరెడ్డి పద్మ గారు చెప్తున్నారు. సాయి గారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.